ఆ రోజుల్లో ప్రభు బల జరిగేటప్పుడు ఎంతటి సరే ఇవన్నీ మీకు తెలుసు. కాలక్రమేణా కరుణం వచ్చింది. ఏమ్మా వచ్చాక ఏమయ్యారు? ఇప్పుడు అందరూ పెట్టారా లేదా? ఆయన అనంత దైవజ్ఞాని యేసన్న గారు, అనంత జ్ఞాని గారు దైవజ్ఞాని. ఆయన ఒక విషయం ఇంకా చెప్పనా, ఇట్లాంటి కన్ఫ్యూషన్స్ వచ్చాయనే లేమలిలో 20 ఏళ్ల పాటు ప్రభు వల్ల ఆపేశాను రా నేను. ఇట్లాంటి ఇబ్బందికరమైన, ఎందుకు గొప్పింటోళ్ళు అగ్రకులస్తులు అందరూ ఒకే బలలో కూర్చోనంటే ప్రభు బల్లారాధన రోజు ఒక అరగంట ఆలస్యం అవుద్ది కదా. వీళ్ళ భర్తలు అక్కడ నుంచొని చూసేవాళ్ళు, నా భార్య పక్కనే మా పొలంలో పనిచేసే అది వీళ్ళందరూ ఒకే దాంట్లో తాగుతున్నారేంటి అని చాలా కన్ఫ్యూషన్స్ వచ్చాయి లేమలి దగ్గర. పెద్ద ఆయన అన్నారు, 20 సంవత్సరాలు ప్రభు బల్ల ఆరాధన ఆపేశాను నేను. ఆ తర్వాత కాస్త వాళ్ళు కొంచెం ఆత్మలో ఎదిగిన తర్వాత మరలా అయినా కాలమాన పద్ధతులు పరిస్థితులను బట్టి మార్చుకుంటూ వెళ్ళాలి. అలాగని ఆత్మీయత అనేది ఎక్కడా కొరబడకూడదు. యేసు ప్రభు అంటారు, మార్చండి. బోధకుడా ఏమిటి రాతి బాణలు అంటున్నావు? మన సాంప్రదాయం ఏంటి? తోలుతిత్తులు కాదా? మార్చండి. తోలుతిత్తులు సాంప్రదాయం మార్చండి. తోలుతిత్తులు అంటే ద్రాక్షాల రసం నిండుగా ఉంటే స్టిఫ్గా ఉంటుంది, తీసే కొద్దీ ఇక మొత్తం తీసేవనుకో కింద పడిపోద్ది, దాన్ని తొక్కుతారు. రాతి బాణ అయితే స్టబాన్, స్థిరంగా రాతి బాణలు శుద్ధీకరించండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక కొత్త పారంపర్య ఆచారాల నిమిత్తం దేవుని వాక్యాన్ని